హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ని బేస్ చేసుకొని ఈ వీడియోలో ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఈ కర్నూలు జిల్లా బేస్ చేసుకొని అనగా మనకు ప్రెసెంట్ కొత్త జిల్లా పరంగా నంద్యాల జిల్లా కూడా యాడ్ అవుతుంది. 2026లో వచ్చేటువంటి డిఎస్సి నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఉమ్మడి కర్నూలు జిల్లా పరంగా ఎన్ని పోస్టులు ఉండొచ్చు, మెగా డిఎస్సిలో అయితే మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాలో ఎక్కువ పోస్టులు మనం అబ్జర్వ్ చేసాం. అంటే మిగతా జిల్లాలతో పోలిస్తే వాటికి డబల్ త్రిబుల్ టైమ్స్ కూడా మనము కర్నూలు జిల్లాలో వేకెన్సీ లిస్ట్ అయితే చూసాము మెగా డిఎస్సి పరంగా 2025 మెగా డిఎస్సి పరంగా. మరి 2026లో కర్నూలు జిల్లా పరిస్థితి ఏంటి? పోస్టుల సంఖ్య పెరుగుతాయా, తగ్గుతాయా, లేదా ఏ విధంగా ఉండవచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మరి మన ఛానల్ టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి వచ్చిన లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్, అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ప్రెసెంట్ ఇచ్చేటువంటి క్వశ్చన్ పేపర్స్ ఆధారంగా క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా రావటం లేదు కదా. సో క్వశ్చన్ పేపర్స్ ప్రెసెంట్ ఎంత హార్డ్ గా ఇస్తున్నారో సో దానికి అనుగుణంగానే క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. మీకు కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, అదే విధంగా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. మొత్తం 50 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. మరి 50 డేస్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు రివిజన్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. రివిజన్ టెస్ట్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు క్విక్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ 50 డేస్ మాత్రము క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఎస్జిటి కంప్లీట్ సిలబస్ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. బట్ అప్పుడే క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీకు డైలీ 5 సబ్జెక్ట్స్ తో ఒకరోజు క్లాసెస్ ఉంటాయి, ఒకరోజు ఎగ్జామ్స్ ఉంటాయి. బట్ డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి. మళ్ళీ చెప్తున్నా, డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 21st అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. కేవలము 1200 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. సో ఈ బ్యాచ్ కి రివిజన్ టెస్ట్లు, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్, క్విక్ క్లాసెస్ ఫ్రీగా ఇస్తున్నాము. మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మా అధీనంలోనే ఉంటారు. 100% ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ యొక్క స్టాండర్డ్స్ ని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, దయచేసి టైం పాస్ గా డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయొద్దు. ఎవరైనా సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటేనే, ఎందుకంటే ప్రాసెస్ మొత్తం వీడియోలో చెప్పాను కాబట్టి మీరు సీరియస్ గా జాయిన్ కావాలి అనుకుంటే మాత్రమే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు 100% ఎస్జిటి బేస్ చేసుకొని 8th క్లాస్ వరకు 100% ఉంటుంది. 9th to 10th మీకు ఎస్జిటి స్టాండర్డ్ కి ఎంతవరకు అయితే అవసరమో 9th to 10th కూడా కవర్ చేయడం అయితే జరిగింది. క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, రివిజన్ టెస్ట్ ఉంటాయి, క్విక్ క్లాసెస్ తో పాటు ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో మొత్తం కోర్సు కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఇక్కడ క్విక్ క్లాసెస్ కి ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, ఒక ప్రాబ్లం తీసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లమే కాదు దానికి రిలేటెడ్ గా ఉండేటువంటి కంటెంట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, రెక్టాంగిల్ బేస్ చేసుకొని పొడవిచ్చి వెడల్పిచ్చి కర్ణం అడిగాడు అనుకోండి ప్రాబ్లం. మనం ఆ ప్రాబ్లం ఒక్కటే కాదు, ఇంకా దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పించినప్పుడు చుట్టుకొలత కానివ్వండి, వైశాల్యం కానివ్వండి, కర్ణాన్ని బేస్ చేసుకొని కానివ్వండి, పర్సంటేజెస్ పరంగా కానివ్వండి, రేషియోస్ పరంగా కానివ్వండి, సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఒక్కటి వింటే చాలు, మీరు 10 రకాల ప్రాబ్లమ్స్ మీరు గెయిన్ చేయొచ్చు అనమాట. అలా ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్ కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272 రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు అడ్మిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే, చాలా మంది ఆస్పిరెంట్స్ ఎస్పెషల్లీ అంటే మిగతా జిల్లా పిల్లలు కూడా అడుగుతున్నారు. మిగతా డిస్ట్రిక్ట్స్ ఆస్పిరెంట్స్ కూడా, సార్ మా జిల్లాకి ఎన్ని పోస్టులు ఉండొచ్చు, అప్రాక్సిమేట్ గా ఎన్ని ఉండొచ్చు. సో గత 3 or 4 డేస్
ప్రీవియస్ నోటిఫికేషన్ అదే న్యూస్ పేపర్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అనంతపురం జిల్లా బేస్ చేసుకొని కానివ్వండి, తూర్పుగోదావరి జిల్లా బేస్ చేసుకొని కానివ్వండి, కొన్ని న్యూస్ పేపర్స్లో ఆ వేకెన్సీ లిస్ట్ అనేది బయటకు అలా వచ్చేసింది. సో అవి ఎంతవరకు వాస్తవం అనేది మనం పర్ఫెక్ట్గా చెప్పలేము. బట్ ఒక వేకెన్సీ లిస్ట్ అనేది కొంచెం నిదానంగా స్లోగా అయితే బయటకైతే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్. బట్ ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా బేస్ చేసుకుని ఎందుకు చెప్తున్నాను అంటే మెగా డిఎస్సిలో ఒక ఎస్జిటి పరంగానే మనము 1600+ పోస్టులతో చూసాము. ఐ మీన్ ఓవరాల్ గా 2000+ వేకెన్సీలో ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా మనం మెగా డిఎస్సి పరంగా మొత్తం అప్పుడే ఫిల్ అయినాయి కదా, మాక్సిమం ఆల్మోస్ట్ అప్పుడే ఫిల్ అయిపోయినాయి కదా. మళ్ళీ ఇప్పుడు వచ్చేటువంటి ఐ మీన్ ఫిబ్రవరి 2026లో వచ్చేటువంటి నోటిఫికేషన్లో కర్నూలు జిల్లాకి పోస్టులు ఉంటాయి అనేటువంటి చాలా మంది అయితే క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నేను ఒకే ఒక మాట చెప్పగలను, కర్నూలు జిల్లా నాకు తెలిసి ఎస్జిటి పరంగా అబ్జర్వ్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ అయితే మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ప్రమోషన్ల ద్వారా కొన్ని పోతాయి కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ ప్రమోషన్స్ ఉన్నాయి, వాటి ద్వారా 70% ప్రమోషన్స్ ద్వారా వెళ్తే 30% రిక్రూట్మెంట్ ద్వారా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్గా మనం ఎన్ని ఉంటాయి స్కూల్ అసిస్టెంట్ అనే చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము ఒక బయాలజీలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ 80 ఉన్నాయనుకోండి, ఈసారి ఎన్నుంటే చెప్పలేమన్నమాట. అలా ఎగ్జాక్ట్గా న్యూమరికల్ ఫిగర్ అనేది స్కూల్ అసిస్టెంట్ పరంగా చెప్పలేము. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా చెప్పగలము. బట్ ఎస్జిటి అప్రాక్సిమేట్గా ఎన్ని ఉండొచ్చు ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మనకు వచ్చినటువంటి ఒక సమాచారాన్ని బేస్ చేసుకునే చెప్తున్నాము. బట్ ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ అయితే ఎవరికి తెలియదు. బట్ ఈ వాల్యూ కన్నా ఇప్పుడు నేను చెప్పేటువంటి న్యూమరికల్ వాల్యూ కన్నా తక్కువ పోస్టులు అయితే ఉండవని మాత్రము నేను అనుకుంటున్నా, జస్ట్ అజంప్షన్ బేస్ చేసుకొని. నాకు తెలిసి కర్నూలు జిల్లా పరంగా ఐ మీన్ ఉమ్మడి కర్నూలు జిల్లా పరంగా ఎస్జిటి పరంగా నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారము 800 నుంచి 1000 వరకు ఉండొచ్చు అనుకుంటున్నా ఎస్జిటి పోస్టులు. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ ఫిబ్రవరి ఐ మీన్ 2026 డిఎస్సిలో కూడా మొత్తము 13 డిస్ట్రిక్ట్స్ తో కంపేర్ చేస్తే కర్నూలు జిల్లాలో ఎస్జిటి పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి. ఇది మాత్రం క్లారిటీగా చెప్పగలము. సో అంటే మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని చెప్తున్నా. మొత్తం 13 డిస్ట్రిక్ట్స్ పరంగా అబ్జర్వ్ చేస్తే కర్నూలు జిల్లాకి అయితే మాత్రము ఎస్జిటి పరంగా పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకోటి క్లారిటీగా ఇవ్వగలను, ఈసారి ఎస్జిటి ఎస్పెషల్లీ కర్నూలు డిస్ట్రిక్ట్స్ పరంగా కర్నూలు డిస్ట్రిక్ట్ ఆస్పిరెంట్సే కావచ్చు, మిగతా డిస్ట్రిక్ట్స్ ఆస్పిరెంట్స్ కూడా కావచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మిగతా డిస్ట్రిక్ట్లకు కూడా మెగా డిఎస్సిలో పోస్టుల సంఖ్యకి కొంచెం అటు ఇటు ఉంటాయి. అంటే అంతకుముందు శ్రీకాకుళం చాలా తక్కువ ఉన్నాయి, ప్రకాశం చాలా తక్కువ ఉన్నాయి, వాళ్ళకు కొంచెం మేబీ పోస్టులు కొంచెం పెరిగిన మిగతా జిల్లాల పరంగా కొంచెం ఈక్వల్గా, అంటే అంతకుముందు 600 ఉంటే ఇప్పుడు మినిమం 400 నుంచి 500 ఆ రేంజ్లోనైతే ఉంటాయి. మరీ తక్కువ పోస్టులు అయితే ఉండవు. సో చాలా మంది ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు. న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ పోయినసారి మొత్తము డిఎస్సిడే 2500 పోస్టులు అనేసారు. మరొక న్యూస్ పేపర్లు ఏమి ఇస్తారు, మొత్తం డిఎస్సి 10,000 పోస్టులతో అని ఇచ్చారు, నెక్స్ట్ 12,000 పోస్టులతో అని ఇచ్చారు. బట్ ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు. సో ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు కాబట్టి ఈసారి టెన్షన్గా ఉంది. అంటే పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్కి మనం ఊహించుకున్నటువంటి పోస్టులకి అసలు కంపారిజనే లేదు, పొంతన అనేది ఉండటం లేదు. ఎందుకంటే మీరు పేపర్లో కూడా అబ్జర్వ్ చేశారు, పోయినసారి 2026 డిఎస్సి 2500 పోస్టులతో నోటిఫికేషన్ అని. నెక్స్ట్ మళ్ళీ ఇంకో పేపర్లో మనం అబ్జర్వ్ చేశాము, 2026 ఫిబ్రవరిలో వచ్చేటువంటి నోటిఫికేషన్ 10,000 పోస్టులతో అనేటువంటి ఇంకొక న్యూస్ పేపర్లు కూడా మనం అబ్జర్వ్ చేశాం. అంటే 2500 పోస్టులతో అయితే జిల్లా చాలా చాలా తక్కువ ఉంటాయి. బట్ 10,000కి అయితే మనం ఊహించుకున్నట్టయితే 100% అయితే ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్ ఎవరికి తెలియదు. నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, ఇన్ కేసు పోస్టుల సంఖ్య పెరిగితే నువ్వేం చేస్తావు అంటే, నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసావు అనుకో, అంటే నోటిఫికేషన్ ఇంకా లేదు కదా, ఎన్ని పోస్టులు ఉంటాయో మనకు తెలియదు, ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు, ఎస్పెషల్లీ మా కేటగిరీకి ఎన్ని ఉంటాయో తెలియదు, దాంట్లో మనం జాబ్ సాధించగలమా జాబ్ సాధించలేమా తక్కువ పోస్టులు ఉంటే, ఇలాంటి నెగిటివ్ ఆలోచనలు ఉన్న వాళ్ళు మాత్రము అసలు డిఎస్సి ప్రిపరేషన్కి అసలు అనవసరము. నేను ఇచ్చేటువంటి సలహా, అలా ఆలోచనలు ఉన్న వాళ్ళు డిఎస్సి ప్రిపేర్ కావడమే అనవసరం ఫ్రెండ్స్. నేను ఇచ్చేటువంటి ఇంకా ఇది మంచి సలహా. ఎందుకంటే ప్రిపేర్ అవుతూ టెన్షన్స్ పడేదానికన్నా ప్రిపేర్ కాకుండా పక్కన పడేయడం మంచిది. ఎవరికి నేను చెప్పేది, ఎవరికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే, మా పోస్టులు అసలు మా కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి, ఇలా ఆలోచించుకుంటూ ఉండే వాళ్ళైతే డిఎస్సి ప్రిపేర్ కావాల్సిన అవసరమే లేదు, ఆ టెన్షన్స్ పడాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇచ్చే సలహా అంటే, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకునే వారికి నేను బెస్ట్ ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే,
ఓకే. ఇప్పుడు వేకెన్సీ లిస్ట్ తెలియదు కాబట్టి మనకు ఓకే. తరువాత పోస్టుల సంఖ్య ఎక్కువ ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడు నేనే చెప్తున్నా. కర్నూలు జిల్లాకి అప్రాక్సిమేట్‌గా 800 వరకు వేకెన్సీలు ఉండొచ్చు అంటున్నా. ఇన్ కేస్ 800 కన్నా ఇంకా పెరిగినాయనుకోండి, ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ అవకాశం వస్తుందా? రాదు. సో, వచ్చినప్పుడు చూద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు చూద్దాంలే అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ న్యూమరికల్ వాల్యూ కన్నా ఇంకా బెటర్ న్యూమరికల్ వాల్యూ కనిపించింది అనుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకో. అంటే ఇంకా నోటిఫికేషన్ రావడానికి 20 డేస్ సమయం ఉంది. అప్రాక్సిమేట్‌గా ఫిబ్రవరి సెకండ్ వీక్ నోటిఫికేషన్ అంటున్నారు. ఫిబ్రవరి సెకండ్ వీక్ అంటే ఈరోజు 20 అనుకోండి. ఈ మంత్ ఒక 10 డేస్ ఉన్నాయి. తర్వాత ఒక 7-8 డేస్ ఏసుకున్నా కానీ అప్రాక్సిమేట్‌గా ఇంకా 15 డేస్ టు 18 డేస్ సమయం ఉంది. ఈ 18 డేస్ సమయం వృధా చేసుకోవద్దు అని చెప్తున్నా. ఒకవేళ నోటిఫికేషన్ ఒక 20 డేస్ ఇంకా ఉందనుకోండి. ఈ 20 డేస్ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావని మాత్రం ఒక ఫ్రెండ్‌గా మీకైతే సలహా ఇస్తున్నా. అందులో ఇంకొక కొత్త వర్డ్ మనకి పేపర్‌లలో అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఏంటి? ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కంప్యూటర్ ఫండమెంటల్ ఒకటి మనం వింటూ ఉన్నాం. అంటే కంప్యూటర్ అవగాహన పరంగా కానివ్వండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఒక పేపర్ పెట్టాలనే అటువంటి ఆలోచనతో ఉంది గవర్నమెంట్ అనేది మనము వింటున్నాము. ఇన్ కేస్ ఇది యాడ్ చేశారు అనుకోండి, ఇంకా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు డిఎస్సి చదువుతావా, కంప్యూటర్ అవగాహన ఇంగ్లీష్ ప్రొఫెషన్ చదువుతావా, ఫుల్ కన్ఫ్యూజ్. సో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇవి పెడితే ఇంకా నేనాడ జాబ్ సాధిస్తాను, నీకు ఒక్కొనికే పెట్టడం లేదు. ఇక్కడ మీరు ఆలోచించాలి, మీకు ఒక్కరికి ఎగ్జామ్ పెట్టడం లేదు, అందరికీ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి అందరిలో నీవు అందరికన్నా బెటర్‌గా ప్రిపేర్ అయితే నీకు కూడా జాబ్ వస్తుంది. అంతేకాని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ ఒక్కరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అది నీ ప్రిపరేషన్ బేస్ చేసుకొని జాబా నాటా అంటే సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది కేవలము నీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్‌ని బేస్ చేసుకుంటుంది. నీ ఆలోచన విధానాన్ని బేస్ చేసుకుంటుంది. అంతేకాని ఇంకా మరి ఏమీ లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే నీ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే నీ ప్రిపరేషన్ ఒకలా ఉంటుంది. పాజిటివ్‌గా ముందుకెళ్తే ఒకలా ఉంటుంది. నెగెటివ్ మైండ్‌తో ముందుకెళ్తే ఒకలా ఉంటుంది. అంటే ఆ ఆలోచనలన్నిటిని తట్టుకొని, నువ్వు ఆ ఆలోచనలన్నిటిని పక్కన పెట్టుకొని, నిన్ను నీవు నమ్ముకొని ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినా ఒకటే. నీకొక్కరికే కాదు, అందరికి పెడుతున్నారు కాబట్టి వాళ్ళకన్నా నువ్వు బెటర్‌గా నిరూపించుకుంటే చాలు. టెట్‌లో తక్కువ స్కోర్ వచ్చాయా? నో ప్రాబ్లమ్. అసలు టెట్ గురించి ఇంక నువ్వు ఆలోచించొద్దు. క్వాలిఫై అయ్యావు కదా! డీఎస్సీలో నీ సత్తా నిరూపించుకో. 2 మార్కుల పరంగా నువ్వు డీఎస్సీలో వేరే వాళ్ళు నీకు తగ్గాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 90 వచ్చాయి. 12 మార్క్స్ నీకు డీఎస్సీలో యాడింగ్ ఉంది. ఆ ఇంకా బెటర్ స్కోర్ కావాలంటే నువ్వు మిగతా స్కోర్ ఏం చేసుకోవాలి? డీఎస్సీలో ఫోకస్ చేయి. ఇంకొకరికి 15 మార్క్స్ అంటున్నావు. మీ ఫ్రెండ్‌కి ఇంకొకరికి 15 మార్క్స్ టెట్ వెయిటేజ్ ఉందనుకోండి. నాకు 12 వాళ్ళకి 15 ఉంది కదా అని నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. ఆ 3 మార్క్స్ నువ్వు ఎక్కడ యాడ్ కావాలి? వాళ్ళకన్నా బెటర్ ప్రిపరేషన్‌తో ముందుకెళ్తే నువ్వు డీఎస్సీలో ఈజీగా 3 మార్క్స్ కాదు 5 మార్క్స్ కూడా ఎక్కువ గెయిన్ చేయొచ్చు. అంటే ఒక పాజిటివ్‌తో ముందుకెళ్ళాలి. నెగెటివ్ ఆలోచనలు మన మైండ్‌లోకి రానివ్వకూడదు. నిన్ను నీవు నమ్ముకొని ఎప్పుడైతే ప్రిపరేషన్ వైపు ముందడుగు వేస్తావో ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తావు. సో పోస్ట్ సంఖ్య గురించి మాత్రము ఆలోచించొద్దు. బెటర్ న్యూమరికల్ వాల్యూవే ఉండొచ్చు అని మాత్రం నేనైతే అనుకుంటున్నా. సో కర్నూలు జిల్లా పరంగా అయితే ఇన్ని ఉండొచ్చు. మిగతా జిల్లాల పరంగా కూడా మేబీ మంచి న్యూమరికల్ వాల్యూవే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా మీరు ప్రిపరేషన్ వైపు మాత్రమే ఆలోచించండి. ఖచ్చితంగా విజయం అయితే సాధిస్తారు. బట్ విజయం సాధించాలి అంటే ఇంకొక 3 పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. 3 పాయింట్స్‌లో ఫస్ట్ పాయింట్ సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండండి. నేను మళ్ళీ చెప్తున్నా. బెస్ట్ అవేర్‌నెస్‌గా చెప్తున్నా. సోషల్ నెట్వర్క్స్‌కి దూరంగా ఉండండి. లైక్ ఫేస్‌బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, టెలిగ్రామ్ కానివ్వండి, ఏదో స్నాప్‌చాట్ అంటే ఏవేవో ఉన్నాయి. అవన్నీ మాకు తెలియదు. బట్ సోషల్ నెట్వర్క్స్‌కి పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే దూరంగా ఉండండి. అన్‌వాంటెడ్ కాల్స్‌కి కానివ్వండి, అన్‌వాంటెడ్ మెసేజెస్‌కి చాలా వరకు దూరంగా ఉండండి అని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకు సలహా ఇస్తున్నా. జాబ్ వచ్చిన తర్వాత నో ప్రాబ్లమ్. బట్ ఇప్పుడు నీకు కరెక్ట్ సమయం, సరైన సమయంలో నువ్వు సమయాన్ని వృధా చేసావనుకోండి, ఆ ప్రాబ్లం అనేది నీకు తర్వాత 100% తెలుస్తుంది. అది తెలుసుకునే లోపే ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి. సో సోషల్ నెట్వర్క్స్‌కి చాలా వరకు అయితే దూరంగా ఉండండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, మీకు తెలిసిందే టెక్స్ట్ బుక్స్‌నే ఫోకస్ చేయమని నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్‌కే ఇస్తా. చదివేది ఏదైనా క్షుణ్ణంగా చదవండి. క్వెషన్ పేపర్స్ అంత ఈజీగా ఇవ్వటం లేదు కాబట్టి డైరెక్ట్ చదవడంతో పాటు క్వెషన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా చదవాలి. అలా మీరు గెయిన్ కావాలి అంటే కంపల్సరిగా చదివింది ఏదైనా మీరు ఏం చేయాలని చెప్తా అంటే రివిజన్ చేయమని చెప్తా ఫ్రెండ్స్. ఒకసారి చదివి వదిలేసామనుకో చదివినట్టే ఉంటుంది. మళ్ళీ చూస్తే తెలిసినట్టే ఉంటాయి.
బట్ ఎగ్జామ్లో నువ్వు ప్రెజెంట్ చేసేటప్పుడు మాత్రము కన్ఫ్యూజ్తో నువ్వు ఆన్సర్ తప్పు పెట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే నువ్వు సబ్జెక్ట్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. అలా అవగాహన ఎందుకు ఉండదు అంటే నువ్వు రివిజన్ సరిగా చేసుకోలేకపోవడం వల్ల. సో రివిజన్ చేయడం మాత్రము ఒక్కసారి ఫోకస్ చేయండి. ఈ రెండు మెయిన్. నెక్స్ట్, ఒకవేళ మీకు ఇంకా సమయం ఉంటే ఎగ్జామ్స్ రాయండి, దాంతోపాటు ప్రీవియస్ బిట్స్ అబ్జర్వ్ చేయండి అని మాత్రము నేను ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తా. ప్రీవియస్ బిట్స్ ఎందుకు అబ్జర్వ్ చేయండి అని చెప్తానంటే ఎస్పెషల్లీ నిన్న టెట్ పేపర్స్ కూడా అబ్జర్వ్ చేయండి అని చెప్తా. ఎందుకంటే మెగా డిఎస్సికి స్టాండర్డ్గా రీసెంట్గా తగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చాడు. సో రీసెంట్గా తగినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, అంతకుముందు అయినటువంటి మెగా డిఎస్సి క్వశ్చన్ పేపర్స్ కానివ్వండి, ఇంకా పాసిబుల్ అయితే మెగా డిఎస్సికి ముందు అయినటువంటి టెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారనుకోండి, ఆ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ తెలుస్తాయి. ఆ క్వశ్చన్ అబ్జర్వ్ చేయడంతో పాటు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ను కూడా కొంచెం నువ్వు ఫోకస్ చేసుకున్నావు అనుకో, అంటే ఎక్కువ సమయం మనం దానికే ఉపయోగించకూడదు. సో అలా టచ్ మినాట్ అంటే ఆ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేస్తే ఆ స్టాండర్డ్, ఆ డెప్త్ ఏంటో మీకు తెలుస్తుంది. వాటిని ప్రాక్టీస్ చేయాలి. దాంతోపాటు టెస్ట్ రాసావనుకో, ఎగ్జామ్స్ రాసావనుకో, నువ్వు ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నావు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నావు, ఆ మిస్టేక్స్ నెక్స్ట్ చేయకుండా ఉండాలి అంటే దాన్ని నువ్వు ఏ విధంగా జాగ్రత్త పడాలి. కొన్ని తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం. తెలిసేంటి, మేమే మ్యాథ్స్ చెప్పేటప్పుడు కూడికలు కూడా ఒక్కోసారి బోర్డు మీద బై మిస్టేక్ రావచ్చు. సో అలాంటివి అంటే తెలిసి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. ఈవెన్ కూడికి కూడా చాలా వరకు మనము సమ్ టైమ్స్ 100% చెప్పడం లేదు, అంటే సమ్ టైమ్స్ మనకు అనుకోకుండా టెన్షన్ వల్ల కావచ్చు, ఫాస్ట్ వల్ల కావచ్చు. ఆ ఫాస్ట్ టెన్షన్స్ అవన్నీ మీరు అధిగమించాలి అంటే ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ తెలిసినవి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఒకసారి ఎగ్జామ్ రాసావనుకో, తప్పులు చేసినప్పుడు అవి నెక్స్ట్ సారి పునరావృతం కాకుండా జాగ్రత్త పడడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా ఎగ్జామ్స్ ఎలా బిట్స్ ఏ విధంగా టచ్ చేస్తున్నాడు, ఆ కంటెంట్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కూడా మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది. సో ఏది ఏమైనా కానివ్వండి, పోస్టుల సంఖ్య గురించి ఆలోచించకుండా ఓవరాల్గా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. బట్ గడిచిన సమయం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. కర్నూలు జిల్లాకి అయితే వేకెన్సీలు 100% ఉంటాయి. మీరు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు. స్టడీ మీద మాత్రమే ఫోకస్ చేయండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఆలస్యం చేసుకోవద్దు. 8341949272 నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం 1200 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది.